హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యేషు కుకింగ్ వరల్డ్ ఛానల్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్స్ వల్ల మా ఛానల్ అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. అందువల్ల అస్సలు మర్చిపోకండి. సరే, ఈరోజు నేనైతే ఫిష్ ఫ్రైని చూపిస్తున్నాను. చాలా ఈజీగా తక్కువ టైంలో అలాగే తక్కువ ఆయిల్తో అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా ఫిష్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 3 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని మెత్తని పేస్ట్లో అయితే వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు మరొక ప్లేట్లోకి అయితే కొద్దిగా కారం, అంటే మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ని కూడా మీ టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. 3/4 స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలర్ రావడం కోసం అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. వీటితో పాటుగా ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లోకి వేసుకుని మొత్తం మసాలా అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ముందుగా తీసుకున్న ఫిషెస్ని నేనైతే కట్ చేసుకోలేదండి, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫిషెస్ అంతటికి ఘాట్లలో పెట్టుకోవాలి. అప్పుడైతే ఉప్పు కారం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా 2 సైడ్స్ నేను ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీనికి మసాలా పేస్ట్ని అయితే అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, ఫిష్కి చాకుతో మంచిగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాని అంతటిని ఈ ఫిష్కి అయితే ఎక్కడ గ్యాప్ లేకుండా రాసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి ఫిష్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో మొత్తం అంతా ఈ ఫిష్కి పట్టేలా అప్లై చేసుకుంటున్నాను. ఈవెన్ లోపల కూడా మంచిగా మసాలాను అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్పుడైతే మంచిగా అన్ని సైడ్స్ ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలా పేస్ట్ని అంతా ఫిష్కి పట్టించిన తర్వాత మిగిలి ఉన్న అన్ని ఫిషెస్కి కూడా ఇదే విధంగా పేస్ట్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం ఫిష్ అన్నింటినీ ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడైతే మనం వేసుకున్న స్పైసెస్ అలానే ఉప్పు కారం ఈ ఫిషెస్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల మ్యారినేట్ చేసుకోవాలి. నేను 1/2 అవర్ అయితే పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని ఒక పాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే షాలో ఫ్రై కోసం సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫిషెస్ని అయితే దీంట్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఫిషెస్ నేమ్ అయితే నాకు తెలియదండి, మీకు కానీ తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఒక 2 నిమిషాలకి ఈ విధంగా అయితే కుక్ అయింది. ఇప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుని వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిషెస్ని కుక్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. వీటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకునేటప్పుడు మనం స్లోగా అయితే తిప్పుకోవాలి, లేదంటే చేప అనేది త్వరగా కుక్ అయిపోతుంది కదండి. సో అందువల్ల అది విడిపోయే అవకాశాలు ఉంటాయి. మనం వీటిని స్లోగా టర్న్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే టేస్టీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవచ్చో. ఇలా తక్కువ ఆయిల్తో చేసుకోవడం వల్ల ఆయిల్ వేస్ట్ అవ్వదు, అలాగే మనం ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకున్నాం అనే ఫీలింగ్ కూడా ఉండదు. సో చాలా సింపుల్గా ఇలా తక్కువ ఆయిల్తో అయితే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఫిషెస్ని వీక్లో 2 టైమ్స్ తినడం వల్ల మన బాడీకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాగా లభిస్తాయండి. దీనివల్ల మెదడు నాడీ వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ఫిష్ని మీ డైట్లో ఒక భాగం చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే లైక్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.